చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మాధురి గారు ఇవన్నీ కాదు, ఇంకొక యాంగిల్ ఉంది నాలో, సినిమాలలో కూడా యాక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ రోల్స్, రమ్యకృష్ణ లాంటి పవర్ఫుల్ రోల్స్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ కట్అవుట్ ఈ ఫిజిక్ ఉంటే మరి ఏ డైరెక్టర్ అయినా కానీ ఫిదా అవ్వాల్సిందే. కాబట్టి ఏంటంటే ఈ డైరెక్టర్ కళల్లో పడ్డారు. చెప్తాను సూన్, మీకు సూన్ చెప్తా. మీకు ఇష్టమేనా? ఇష్టం చేయాలి. బేసికల్ గా భరతనాట్యం, కూచిపూడి ఇట్లా మంచి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెషనల్, ఎంతో మందికి ఫ్రీగా నృత్యం నేర్పుకున్నటువంటి కళ పట్ల ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు చేయటంలో తప్పేం లేదు. అది కాక తను కోరుకున్న నెగిటివ్ రోల్స్ అన్నారు కదా, తనకు బాగా సెట్ అవుతుంది. ఇంత అందంలో కూడా భయపెట్టించడం అంటే పెద్ద విషయం. ఏంట్రా ఇంత టాలెంటెడ్ లా ఉంది. యాక్చువల్లీ హి ఇస్ మై ఫేవరెట్, చాలా ఇష్టం. నవ్వుతాం, విపరీతంగా నవ్వుతాం ఆయన కామెడీకి. గణేష్ గారు మీరు చాలా బాగా పాడుతారు, కోసం ఒకటి ఏదైనా పాడొచ్చు కదా. కాదు, సింగింగ్ చిన్నప్పటి నుంచి అలవాట మాధురి గారు? ఐఎమ్ నాట్ ఏ సింగర్, ఏదో సరదాకి ఏదో శ్రీనివాస్ గారికి పాటలు ఇష్టం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. ఓకే, ఐఎమ్ నాట్ ఏ సింగర్. సో తన పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటండి మాధురి గారు? క్లాసికల్ బాగా పాడతారు. ఓకే, క్లాసికల్ డాన్సర్ కదా, క్లాసిక్స్. సో ఎవరో ట్రోల్ చేసి రకరకాలుగా మారుస్తారు. క్లాసికల్ డాన్సర్. ఓకే, అవును, నేను డాన్స్ క్లాసికల్ చాలా బాగా చేస్తాను. నేను కొన్ని రీల్స్ చూసాను, అసలుకి ఎంత అద్భుతంగా అంటే యాడ్ చేసేసి పాడు చేస్తారు, కానీ ఒరిజినల్ గా వేసే డాన్స్ వేరు, వాళ్ళు యాడ్ చేసే సాంగ్ వేరు. చేసుకుంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే, సో ఎంత ట్రోల్ చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. వాడు టైం నా కోసం స్పేర్ చేసి వాడు వీడియో మిక్స్ చేసి చేస్తున్నాడు కదా, సో నా గురించి వాడు టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాడు. మొన్నే కదా బ్రహ్మానందం గారు చెప్పారు, మనం వెనుకున్నాడు మన గురించి మాట్లాడుకుంటాడు, మనం వెనకబడ్డా వాడు ముందున్నాడు. అంతే కదా. ఇప్పుడు నా వెనక మాట్లాడుకున్నారంటే ఇంతమంది నా వెనక నా గురించి మాట్లాడుకున్నారని నేను ఎంత ముందున్నాను అనుకుంటున్నాను. వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, ఫార్వర్డ్ ఉన్నారు బాగా. 2 కోట్ల వ్యూవర్షిప్ ఎలా వస్తుంది? అవును, ఏదైనా సరే ఇప్పుడు మీకోసం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు ఎదిగారు అంతే. అంటే కుందేలాగా ఇంట్లో కూర్చున్న వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుకోరు. వన్స్ మనం బయటకు వచ్చి సోషల్ గా మూవ్ అయ్యి మనం బాగా ఎదిగాము, మనం చూసి ఈర్ష్యపడుతున్నారు, అసూయ పడుతున్నారు అంటే మనం ఎదిగాం, అదే మన ఎదుగుదల. నేనైతే నా జీవితంలో అన్ని ఇలా అంటానండి. నేను కూడా అంతే. ఇప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎనిమీస్ లేరంటే మీరు ఎదగలేదని అర్థం. అదే సింపుల్. అందుకనే ఇన్ని కోట్ల మంది ఎనిమీస్ ఉన్నారు ఇప్పుడు. ఎనిమీస్ ఉంటే మీరు ఎదిగారని అర్థం. ఓకే, సో మాధురి గారు, నిజంగా నాకు మీ పాటలు అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు వరకు శ్రీనివాస్ గారి గురించే పాడారు, కనీసం రోషన్ గురించి ఒక పాట పాడొచ్చు కదా. నా కళ్ళల్లో కళ్ళు చూస్తూ పాడండి ఇవాళ. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమల దేవకి సూతుడు, మీ కృష్ణుడు అని పాడుతున్నాను. ఓ నేను కాదు కృష్ణుడు, శ్రీనివాస్ గారు. నిజంగా. కానీ ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు, మాకు మాలాగే ఉంటాము, మేము ఇదే అని మీరిచ్చిన మెసేజ్ కొంతమందికి గట్టిగానే తగిలింది. మేము బయటపడలేకపోతున్నాం, వాళ్ళు బయటపడ్డారు అంతే అని. కానీ బయట మాధురి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారంట కదా, ఇంతగా ఓపెన్ అయ్యాము, అయింది ఏదో అయింది, జీవితంలో ఎలానో ఫస్ట్ అంతగా మనకు గ్రాండ్ గా జరగలేదు, ఇప్పుడు HACC నో హోటల్ లాంటి దాంట్లో పెట్టి 10,000 మందికి భోజనాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని, అపోజిషన్ వాళ్ళని అందరిని పిలిచి పెళ్లి చేసుకోవాలని ఉంది మీకు, అదే మాట వాస్తవా? కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కదా, చూడాలి. కేసులు అవన్నీ డీల్ అవ్వాలి, జడ్జిమెంట్స్ రావాలి. ఓకే, ఆకాశం అంత పందిరి వేసి అవన్నీ కాదు కానండి, ఇలా తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలన్నది మాకుంది. ఈ నిర్ణయం ఇలా తీసుకున్నాం, తప్పని పరిస్థితుల్లో ఇలా జరిగింది, తప్పని పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కమిట్ అయ్యి గట్టిగా స్ట్రాంగ్ గా ఉండి ఈ శాశ్వత జీవితం అందరికీ ఉపయోగపడేట్టు చేయాలన్నది మా కోరిక. ఓకే, సో ఈ రేంజ్ లో చేసుకోవాలనే ఏమకైతే ఉంది, ఫిక్స్ అది. ఇంకేదైనా అలా సెలబ్రేట్ చేద్దాం. ఓ, అలా చేయాలని. సో మంచిదే, చేయొచ్చు అది కూడా.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.